సామాజిక కోణంలో నేను అడుగుతున్నాను ఈ ప్రశ్న. సెక్యూర్డ్ లైఫ్ ఉంటుంది ప్రభుత్వ ఉద్యోగులకి, సెటిల్డ్ లైఫ్ ఉంటుంది, సమాజంలో గౌరవం ఉంటుంది. ప్రభుత్వ ఉద్యోగులకు కూడా కష్టాలు ఉంటాయా? ప్రభుత్వ ఉద్యోగులు జీతం కోసం, కూలి కోసం బతికే వాళ్ళం. మేమేదో ప్రజాసేవలు చేద్దాము, ప్రజల కోసం వచ్చి ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా చేసే వాళ్ళం కాదు. అలా ప్రజాసేవ కోసం వచ్చేవాళ్ళే 1వ తారీఖు మా అందరికన్నా ముందు జీతాలు తీసుకునేది వాళ్ళే. ఫస్ట్ జీతాలు ఈ రాష్ట్రంలో ఎవరికి వేస్తారయ్యా అంటే ఎమ్మెల్యేలకు, ఎంపీలకి, అంటే అసెంబ్లీకి వేస్తారు. తర్వాత కోర్టులకు వేస్తారు జీతాలు. మాకిస్తే రాష్ట్రాలన్నీ కూలిపోతాయని చెప్తారు, కానీ పెన్షన్ తీసుకునేది కూడా మొట్టమొదటి వాళ్ళే. ఒకసారి చేసినా, 2 సార్లు చేసినా రెండు పెన్షన్లు ఆ రకంగా తీసుకుంటారు. అంటే మేము కూలి కోసం వచ్చిన వాళ్ళం, మేము ప్రజాసేవ చేసుకొచ్చిన వాళ్ళు. సో ప్రజాసేవ, కూలి సేవకు వచ్చినటువంటి మేము మా ఇబ్బందులు ఒక్కసారి గమనిస్తే చాలా దారుణంగా ఉంటాయి. మీరు గమనించండి, మేము దాచిపెట్టుకుంటాం డబ్బులు మా కుటుంబ అవసరాల కోసము, వైద్య ఖర్చుల కోసము, లేదా పిల్లలకి ఏదైనా పెద్ద చదువులకు వెళ్తే కట్టడానికనో, లేదా ఇల్లు వాకిలు ఏదైనా కొనుక్కోవటానికో, కట్టుకోవటానికో, పిల్లలు చేసుకోవడానికి దాచుకుంటాం. ఆ డబ్బులు కూడా డైవర్ట్ చేసేస్తే ఈ ప్రభుత్వాలు ఏమని చెప్పాలి చెప్పండి మీరు? దాచుకున్న డబ్బులు అత్యవసరం కోసం దిక్కు లేదు. ఎవరికి చెప్పుకోవాలి? లేదు. ప్రతి ప్రభుత్వం ఎవరు వచ్చినా జీతాలు 1వ తారీఖు అనేది ఎవరికైనా మీరు చూడండి, కూలి పనికి, బేల్దారి పనికి వచ్చేవాడికి కూడా శనివారం సాయంత్రం వెళ్ళేటప్పుడు కూలి డబ్బులు ఇవ్వకపోతే వాడు నెలేస్తాడు. ఎంత కష్టమైనా నష్టమైనా సాయంత్రం నేను ఇంటి పని చేయించుకునేవాడిని వెళ్ళి ఎవరో ఒకరి అప్పు తీసుకుని వెళ్ళి ఆ కూలీలకు ఇస్తే కానీ వాడి ఇంటికి నుంచి బయటకు వెళ్ళడు. మరి నా జీతాలు ఎందుకు ఆపుతున్నారు మీరు? నేను కష్టపడి 30 రోజులు జీతం కోసం పనిచేస్తే ఆ 31వ తారీఖు సాయంత్రము, 1వ తారీఖు పొద్దున నా జీతం తీసుకుంటేనే కదా జీతాలు కూడా ఇచ్చిలేని పరిస్థితికి వచ్చేసారు. ప్రతి ప్రభుత్వంలో మాకు డిఏలు ఇస్తారు. ఆ డిఏని కూడా తప్పుగా మాట్లాడే పరిస్థితికి వచ్చేసింది. కరువు బత్యం అంటది కొత్తగా ఒక ఆయన మొన్న అయినా, నేను కరువు వచ్చిందా ఈ రాష్ట్రానికి, కరువు వస్తే కదా కరువు బత్యం ఇస్తారని. అయ్యా అది ద్రవ్య బత్యం అయ్యా, కరువు బత్యం అని వాడుక భాష కోసం దాన్ని మాట్లాడుకుంటున్నారు. అది ద్రవ్య బత్యం. ద్రవ్యోల్బణం అంటే ధరలకు అనుగుణంగా పెరిగితే ఇస్తారు, తగ్గితే తగ్గిస్తారు అని చెప్పడం జరిగింది. అటువంటి డిఏలు 1/7/2018 నుంచి పెండింగ్ అండి. అంటే ఈ ప్రభుత్వం ఏదైతే అధికారంలో 14-19 ఉందో అప్పుడు 2018 నుంచి మొదలుపెట్టినటువంటివి ఈ రోజు కూడా అరియర్స్ దిక్కు లేదు. ఆ అరియర్స్ వస్తాయో రావో తెలియదు. అసలు బిల్లులు కూడా గల్లంతైనాయి అని చెప్తున్నారు. మా పరిస్థితి ఏంటి అంటే, మా డబ్బులు, ఈ జీతంలో డబ్బులు భాగం ఏ ఒక్క రూపాయి అదనంగా మేము కోరట్లేదు. జీతము ఇదిగో ఇంత పే, ఇంత డిఏ, ఇంత హెచ్ఆర్ఏ అని ఉంటుంది, అందులో చెప్తున్నాం.